వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరెలండి. ఎంత బాగా వచ్చినాయో చూడండి, ఎంత బాగా వచ్చినాయో. పూర్ణం బూరెలు వరలక్ష్మి వ్రతానికి అట్టా పండగలప్పుడు ఫెస్టివల్ అప్పుడు కూడా ఇవి ఎక్కువగా గారె పూర్ణం అని అంటారు. ఇంట్లో చేసుకుంటూ ఉంటాము దేవుడికి పెట్టుకోవటానికి. వరలక్ష్మి వ్రతం ఏ వ్రతం చేసుకున్నా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, వరలక్ష్మి వ్రతం చేసుకున్నా, ఏ వ్రతం చేసుకున్నా సరే పూర్ణాలు అనేవి ముఖ్యమండి దేవుడికి పెట్టుకోవటానికి. దీనికి ఏమేం కావాలి, ఈ ప్రాసెస్ అంతా మనం ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అదిగో పూర్ణాల పిండి, పై పూత పిండికి బియ్యము మినప్పప్పు నానబోసానండి. మినప్పప్పు బియ్యం నానబోసి మిక్సీ వేసేసాను. పిండి వేసి ఓ పక్కన పెట్టేసుకున్నానండి. ఇదిగో గ్లాస్ చూడండి, కొలత ఏదైనా సరే మన కొలత ప్రకారము ఆ గ్లాస్తో పచ్చి శనగపప్పు, ఒక గ్లాస్ పప్పు మనం నానబోసేసుకుందాము. వాటర్లో శుభ్రంగా 2-3 సార్లు కడిగి వాటర్ పోసేసి పెట్టుకుందాము. పచ్చి శనగపప్పు అండి, పూర్ణం లోపల పెట్టే స్వీట్ అన్నమాట. ఒక 4 గంటలు నానియండి. ఇవి నాన్నాక అలా వచ్చినాయి. ఒక గిన్నెలో పక్కన పెట్టేశాను. చూడండి నాన్నాక ఎలా వచ్చినాయో. ఇప్పుడు ఈ పప్పుని, నానిన పప్పు పచ్చి శనగపప్పుని మనం కుక్కర్లో వేసేసుకుందాము. మొత్తం కూడాను గ్లాస్ పప్పు నానబెట్టాం కదా, ఆ గ్లాస్ పప్పు 4 గంటలు నానబెట్టానండి. 2 గంటలైనా సరిపోతుంది. నాకు టైం ఉంది కాబట్టి నేను నానబెట్టుకున్నాను. చక్క లావుగా ఉబ్బుకినట్టు వచ్చినాయండి. పప్పు అనేవి తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత తొందరగా ఉడుకుతాయి. మనం పూర్ణం బూరెలు చేసుకోవటానికి ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటున్నాము. వాటర్ కూడా కొలత ప్రకారం పోసి చూపిస్తానండి. గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ పోయాలి కుక్కర్లో. రెండు గ్లాసులు వాటర్ పట్టి పోస్తాను ఇప్పుడు. ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా మనం కుక్కర్లో పోసేసుకోవాలన్నమాట. వాటరు ఫిల్టర్ పడుతున్నాను ఇప్పుడు, పట్టి దీంట్లో పోస్తాను. పప్పు మాత్రం 4 గంటలు నానితే చక్కగా ఇంతంత లావు పప్పులాగా అయినాయండి. ఎందుకంటే ఎంత మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత బాగా తొందరగా ఉడుకుతాయి అన్నమాట పప్పు అనేది. ఇక గ్లాసు వాటర్ చూడండి, ఒక గ్లాసు పోసాను. ఇక 2 గ్లాసులు పోసాను. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ మీద మనం కుక్కర్ తీసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించేసుకుందాము. ఇప్పుడు స్టవ్ కూడా వెలిగించేసాను. ఒక 2 లేదంటే 3 విజిల్లో ఉడికిద్దండి పప్పు. 2-3 విజిల్స్ ఉడకనిచ్చుకుంటే చక్కగా పప్పు అనేది ఉడికిపోయిద్ది. ఇది చూడండి, విజిల్స్ వచ్చేసినాయి, పప్పు ఉడికింది. అదిగో మీకు చూపిస్తాను. ఒక పప్పు గింజ పట్టుకుని కూడాను అదిగో చూడండి, ఇలా ఒత్తి చూస్తే ఉడికిపోయి మెత్తగా చేతికి తగులుతుందండి. అలా ఉడకాలి పప్పు అనేది. ఇప్పుడు మనం పప్పు గుత్తి లాంటిది ఉంటుంది కదండి, పప్పు గుత్తి, దాంతో అలా మెదుపుకోవచ్చు. కొంతమంది వాటర్ వడేసుకుంటారండి పప్పుని, కానీ టేస్ట్ పోయిద్ది. కొంచెం వాటర్ ఉండా పర్వాలేదు. మనం పొయ్యి మీద బెల్లం వేసి పెట్టుకుంటాం కదా, ఇక బెల్లం కూడా చూడండి కొలత. ఒక గ్లాసుకి 1.5 గ్లాసు బెల్లం వేస్తానండి. ఇప్పుడు ఒక గ్లాస్ వేసాను. ఇంకో 1/4 గ్లాసుకి అదిగో చూపించాను కదా, 1.5 గ్లాసు బెల్లం అన్నమాట.
ఇప్పుడు ఈ రెండు కొంచెం కలిసి ఇట్లా గరిటతో తిప్పేసుకుందాము. కొంచెం బెల్లం వేసినాక వాటర్లే అనిపించిన పొయ్యి మీద ఇంకిపోయిద్దండి. మనం గరిటతో తిప్పుకుంటే కొంచెం కొద్దిగా ఏదన్నా మెత్తగా అనిపించినా కానీ కొంచెం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే దగ్గర నుంచి అలా గరిటతో అంటే దగ్గరకు వచ్చేసిద్దండి, ఏమీ కాదు. దీంట్లోనే 4 యాలకులు దంచి చూపించే చూడండి వేసాను. 4 యాలకులు దంచి వేసాను అన్నమాట. యాలకుల పౌడర్ చూడండి. కొంచెం బెల్లం వేసినాక కొద్దిగా బబుల్స్ వెళ్ళి అనిపిస్తే పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు. చక్కగా దగ్గరికి అయ్యిందాకా అలా గరిటతో తిప్పేసుకుంటే మంచిగా వచ్చిద్ది పప్పు అనేది. ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేస్తే. పూర్ణం అనేది చాలా టేస్టీగా వచ్చిద్ది. మనం ఇంట్లో చేసుకునే నెయ్యేనండి ఇది. ఒక స్పూన్ వేసాను, టేబుల్ స్పూన్ వేసాను నెయ్యి. అది కూడా పెట్టి కలదిప్పేసుకుంటే దగ్గరికి అయిపోతుందండి. అడుగు అంటకుండా దగ్గర నుంచుని ఇలా దగ్గరికి చేసేసుకుంటే చక్కగా అది దగ్గరకు అయినాక మనం తీసి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టేసుకోవటమేను. కొంచెం సేపు 10 minutes ఫ్యాన్ వేస్తే శుభ్రంగా చల్లారిపోయిద్దండి. ఇక దగ్గరికి చేస్తున్నాను. ఈ పూర్ణం బూరెలు అనేవి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, పెద్ద కష్టమేమి కాదు. ముందు కొంచెం బియ్యం చూపించా కదా, మినప్పప్పు బియ్యం వేసి మిక్సీ వేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటే అది కొంచెం పులుస్తూ ఉంటుంది పిండి. ఈలోగా మనం దీన్ని నానబెట్టుకుని 2 గంటలైనా చాలండి. 1 గంట అయినా చాలు, తొందరగా ఉడకటానికి. చూడండి దగ్గరకు వచ్చేసింది, అదిగో దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుని మనము దాన్ని కొంచెం ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకుందాము. ఫ్యాన్ వేసేస్తే చల్లారిపోయిద్దండి. అది కొంచెం అలా తిప్పుకొని స్టవ్ అనేది బంద్ చేసుకోవటమేను. అదిగో చూడండి గట్టిగా అయ్యింది చూడండి. ఇప్పుడు ఇలా వస్తే చక్క ఉండలుగా చేసుకోవచ్చు. కొంచెం 10 minutes చల్లారి పెట్టేశాను. ఇప్పుడు ఉండలు చేసి ఓ ప్లేట్లో పెట్టేసుకుందామండి మనము. దీనిలో వేసింది బెల్లము, యాలకులు, పచ్చి శనగపప్పు, నానబెట్టినవి ఉడకబెట్టుకున్నాం అన్నమాట. ఇక అంత ఉండలు చేసుకొని మనము చక్క రౌండ్గా లడ్డూలు వెళ్ళే చేసుకొని అక్కడ పెట్టేసుకుందాము ప్లేట్లో. మొత్తం ఒకేసారి చేసి పెట్టుకొని మనం స్టవ్ దగ్గరికి వెళ్దామండి. ఈలోగా స్టవ్ మీద ఆయిల్ పెట్టేస్తాను. ముందు స్టవ్ మీద ఆయిల్ పెట్టేస్తాను. ఫస్ట్ ఆయిల్ వెయిట్ ఎక్కుతూ ఉంటుంది కదండి. ఈలోగా ఉండలు చేసుకునే తలికి ఆయిల్ హీట్ ఎక్కిద్ది. ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంది. మనం ఇప్పుడు ఉండలు చేసుకుంటున్నాం. ఇక అయిపోయినాయండి ఉండలు చేస్తాం కూడాను. మొత్తం చూశారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు మనం ఆ పిండి ఎంత చూడండి, మీరు ఎలా వేసామో చూడండి. అదిగో అలా ఉంటే సరిపోతుందండి. మరీ పలసన కాదు, చిక్కదనం కాకుండా కొంచెం ఆయిల్ కాగిందో లేదో వేసి చూద్దాము. అదిగో కాగి పైకి వచ్చింది చూడండి. వేయంగానే పైకి వచ్చేసింది పిండి. ఇలా అయితే మనకి ఒక్కొక్క ఉండ దీంట్లో వేసేసుకొని స్పూన్తో ఇగో అలా ఆయిల్లో వేసుకోవాలండి. ఒక లడ్డు లాంటిది తీసుకొని పిండిలో వేస్తాం. ఆ పిండి దాని మీద అలా వేసి స్పూన్తో ఇలా, చాలామందికి చేత్తో వేయాలంటే కొంచెం భయం అనిపించినట్టు ఉంటుందండి. ఇలా వేసుకుంటే సింపుల్గా అయిపోతాయి. వేయంగానే తిప్పకూడదండి. ఒక 2 minutes కొంచెం వేడి అవనిచ్చి, లేదంటే కొంచెం ఆయిల్ని ఇలా అలా అంటుంటే తొందరగా కాలిపోయినట్టు అయిపోతాయండి, బాగా వేగినట్టు వస్తాయి. అయ్యో చూడండి చక్కగా వస్తున్నాయి. మనం వేసుకునేది పర్ఫెక్ట్గా వేసుకుంటే ఇంత చక్కగా వస్తాయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చేసి టేస్ట్ చేసి కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయో తెలియజేయండి. అదిగో చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. మీకు గరిటతో పైకి తీసినప్పుడు కూడా చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వామ్మో పూర్ణమే ఇవి చేయాలి అది చేయాలనే కష్టమేమీ లేదండి. బియ్యం మినప్పప్పు నానబోసుకోవటం, మనకు దోశలు పోసుకున్నట్టుగానే నానబోసుకోవటం అండి. ఈ తర్వాత పచ్చిశనగపప్పు 2 గంటలు కానీ గంట కానీ మీ ఇష్టం నానబెట్టుకుని ఉడకబెట్టుకోవటమేను. ఇలా చేసేసుకోవటమేనండి. చూడండి ఎంత రౌండ్గా ఎంత చక్కగా వచ్చినాయో. ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టేసుకుందాము. ఎప్పుడైనా సరే పూర్ణం దాంట్లో అలా వేయంగానే వెంటనే పక్కకు తిప్పకూడదు. ఒక 2 మినిట్స్ అయితే చక్కగా ఏగుతుంది. ఆ తర్వాత తిరగేసుకోవచ్చు. ఇక మళ్ళీ చూడండి ఆ అట్లా పూర్ణాలన్నీ కూడాను, పూర్ణం బూరెలన్నీ కూడాను ఆ లడ్లు అట్లా పిండిలో వేసుకోవటం, మళ్ళీ ఆయిల్లో వేసుకోవటం. మనం మరీ ఫుల్ కాకుండా లో కాకుండా మీడియంలో పెట్టుకుంటే లోపల పూర్ణం బూరె అనేది చక్కగా ఉడికిద్దండి. అన్నీ ఎలా వేస్తున్నానో గమనించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకోండి. ప్లీజ్ లైక్ రిక్వెస్ట్. చూడండి ఏ వంట చేసినా సరే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకోవాలనిపించిద్దండి నాకు. అందుకనే మన ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. మనం ఎలాంటి పండగ రోజు ఎప్పుడైనా పొంగల్తో పాటు ఇవి చేసుకోవచ్చు. గారెలు పూర్ణాలు వండుకుంటారండి. ఏ నోము నోసుకున్నా ఇంట్లో పూర్ణం బూరెలు అనేది ప్రతి ఒక్కళ్ళు దేవుడి దగ్గరికి అందరూ చేసుకుంటారు. రేపు వచ్చేది ఈ శ్రావణ మాసంలో రేపటి నుంచి వరలక్ష్మి వ్రతానికి శ్రావణ శుక్రవారాలు ఎప్పుడైనా సరే అమ్మవారికి వండి పెట్టుకుంటారండి ఈ పూర్ణాలు అనేవి. చూడండి ఎంత బాగా వచ్చినాయోను. ఎంత మంచిగా అంత బాగా వచ్చినాయో చూశారు కదా. ఎంత చక్కగా వచ్చినాయో. నేను ఏమేమి వేసానో అన్నీ కూడా మీకు చూపించాను. ఎలా చేశానో కూడా అన్నీ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. మీరు కూడా ట్రై చేసి చూడండి. రేపు అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని చేసి పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క మొత్తైతే వచ్చినప్పుడు ఒక్కొక్కటి మన తాంబూలంలో పెట్టి ఇస్తే చాలా మంచిదండి. పూర్ణం బూరె అనేది మొత్తైదులకు పంచుకుంటే చాలా మన ఇంటికి మంచిది. చూశారు కదా. మా వీడియో చూసే వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలండి. చూడండి ప్లేట్లో పెట్టి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అయ్యో ప్లేట్లో పోసాం కదా, అయ్యో దగ్గరగా కూడా చూపించాను మీకు. మా పాప కూడా వచ్చిందండి. పాపను కూడా రమ్మన్నాను, చిన్న పాపని, కొంచెం హెల్ప్గా ఉంటుందని చెప్పి వచ్చింది. ఇట్లా రేపు దేవుళ్ళ గుళ్ళకి